శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తిరూపా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్తకాముడు, ఆర్తత్రాణపరాయణుడు, ఆశ్రిత రక్షకుడు, ఆశ్రిత వత్సరుడు, ఆనంద నిలయ నివాసి అయినటువంటి శ్రీ వెంకటేశుడు ఈనాడు పరమ పవిత్రమైనటువంటి రథసప్తమి సందర్భంగా చిన్న శేష వాహనాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏకదిన బ్రహ్మోత్సవంగా పేరొందినటువంటి ఈ బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం కూడా నవాన్నిక బ్రహ్మోత్సవాల్ని తిలకించడానికి భక్తులు వేంచేస్తుంటారు. కానీ ఈనాడు రథసప్తమిని పురస్కరించుకొని ఆ సప్తాచల నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశునికి 7 వాహనాలలో స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు. సూర్యప్రభ వాహనంలో ఊరేగాడు స్వామి. సూర్యుడికి కూడా నేనే అధిపతి అని తెలియజేశాడు. భీషాస్మాద్ వాతపవతే భీషోదేతి సూర్య అని చెప్పిన రీతిగా ఆ సూర్య భగవానుడు, అతనికి కూడా అధిపతి నేనే అని తెలియజేసినటువంటి స్వామి ఈనాడు సర్పరాజు, ఆదిశేషుడు, అనంత గరుడ విశ్వక్సేలు అనేటువంటి ఆ నిత్యసూరులు ఎల్లప్పుడూ కూడా శ్రీవైకుంఠంలో స్వామివారికి కైంకర్యాన్ని చేస్తూ తరించేవారు. ఇక్కడ 5 పడగల శేషునిపై స్వామి ఆ వెల్లని తెల్లని ఆ గొడుగు కింద సర్వాలంకార భూషితుడై వివిధమైనటువంటి వనమాలని తలపించే విధంగా ఆ మాలికను ధరించి శ్రీయప్పతి ఆ మలయప్ప మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రమంగా సూర్యప్రభ వాహనం, తర్వాత చిన్నశేష వాహనంలో, అలాగే గరుడ వాహనంలో, అదే ప్రకారం హనుమంత వాహనంలో 4 వాహనాల్లో ఊరేగి తర్వాత చక్రస్నానం, స్వామి పుష్కరిణిలో చక్రస్నానాన్ని ఆ కైంకర్యాన్ని నిర్వర్తించుకొని క్రమంగా కల్పవృక్ష వాహనంలో, సర్వభూపాల వాహనంలో, చివరగా చంద్రప్రభ వాహనంలో స్వామి ఊరేగుతాడు. భక్తుల హృదయం నిండా స్వామియే అక్కడ. రథసప్తమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే ఒకే ఒక్క రోజులో ఆ 7 వాహనాల్లో ఊరేగుతున్నటువంటి స్వామిని దర్శించేటువంటి భాగ్యాన్ని మనం పొందగలం కదా. విశేషంగా ఆ రథసప్తమి అని చెప్పిన తర్వాత సూర్యభగవానుడు గుర్తుకొస్తాడు. ఎందుకంటే సూర్యుడి యొక్క అవతార్, దీనిని సూర్య జయంతి అని కూడా చెప్తూ ఉంటారు, మాఘశుద్ధ సప్తమి అని చెప్తూ ఉంటారు, ఆ రథసప్తమి అని చెప్తూ ఉంటారు. ఆ 7 గుర్రాలు పూంచినటువంటి బంగారు రథంలో సూర్యుడు సంచారం చేస్తాడు. సరతీతి సూర్య అన్నారు. సూర్యుడికి ఎన్నో పేర్లున్నాయి. అంటే ఆ అర్కహ అని ఒక పేరు. అందువల్ల జిల్లేడాకులతో ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా శిరస్నానం చేస్తారు. 7 జన్మల్లో చేసిన పాపాలంతా కూడా తొలగుతాయి కనుక అలా ప్రకారంగా ఈనాడు ఆ సూర్య సప్తమి నాడు తిరుమల క్షేత్రంలో, ఆదివరాహ క్షేత్రంలో ఎంతో వైభవంగా అందమైనటువంటి ఆభరణాలు, ఆహా ఆ అద్భుతమైనటువంటి కిరీటం, నవరత్న ఖచ్చిత కిరీటాన్ని ధరించాడు. ఆ శంఖచక్ర గదారూఢుడై స్వామి అలా వేంచేస్తూ ఉన్నాడు. ఆ శేషుడు ఏనాడు చేసుకున్నటువంటి పుణ్యము ఆ దేవదేవుణ్ణి తాను మూసుకుని వెళ్తూ ఉన్నది. ఇది కదా మన యొక్క భక్తి. భగవంతుని యొక్క కైంకర్యంలో మనం పాలు పంచుకోవాలి.
భగవంతునికి ఉపకరణంగా మనం ఉండాలి. అతని కైంకర్యంలో మనం అంతం కూడా భాగస్వామాన్ని పంచుకోవాలి. గనక ఈనాడు వాహన మండపం నుండి ఆ దేవదేవుడు మెల్లమెల్లగా బయలుదేరడ సిద్ధంగా ఉన్నాడు. భక్తులందరూ కూడా ఎప్పుడెప్పుడు మనం శేషవాహనాన్ని సేవించుకుంటామనేటువంటి తపనతో ఆహా ఆ దేవదేవుడు అలా తనయో అందరూ కూడా ఆ మోతగాళ్ళందరూ కూడా ఎంతో భాగ్యవంతులు వాళ్ళు అలా స్వామిని మోసుకుంటూ వాహన మండపం నుండి స్వామి మెల్లమెల్లగా వేంచేస్తూ ఉన్నాడు. భక్తుల యొక్క హృదయం నిండా ఆనందమే. కారణం ఏమిటంటే ఆహా ఈనాడు ఆ దేవదేవుని సేవించుకుంటాం కదా, ఇంతకన్నా భాగ్యం మనకెందుకు, ఏ ప్రకారంగా మనకెందుకు, ఈ భాగ్యం అనేది సౌభాగ్యం కదా అన్న రీతిగా ఆ భక్తులు అలా వేంచేసి ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఈనాడు శేషవాహనం భగవంతుడే, వీడుగదే శేషుడు వెంకటాద్రి శేషుడుని అన్నమయ్య ఎంతో హృదయంగా ఆలపించాడు. అటువంటి ఆ శేషాచలంలో శేషే శయనశీలస్య శేషాచల నివాసిన నిత్యం శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శార్ంగిణ అన్న రీతిగా ఆ శేషే శయనశీలుడు శేషమనేటువంటి పర్వతంలో భగవంతుడు వేంచేసి ఉంటాడు. శేషాచల నివాసం ఎల్లప్పుడూ ఆ శేషాచలంలో నివసించాలి అని కదా భగవంతుడు అక్కడి నుంచి పరిగెత్తుకోవచ్చాడు. అద్ధనం మదీయం తవ పాదపంకజమన్నే యామునాచార్యులు చెప్పినదిగా ఆ దేవదేవుని యొక్క దివ్య పాదారవింద దర్శనం మనకు ఎల్లప్పుడూ కూడా మోక్షదాయకమే. స్వామివారి యొక్క దివ్య ఆభరణాల్ని మనం ఎప్పుడైతే దర్శించుకుంటామో అది వెలుగులేనుతూ అంటే ఆ కాంతిని ఆ ప్రకారంగా వెదజల్లుతూ ఉన్నది. స్వామివారి యొక్క దివ్య తిరుముఖ మండలం కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలితకంఠం ఉదారహారం పీతాంబర ద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశ్వర ఆత్మని సన్నిధత్తామని చెప్పినట్టుగా భక్తుల కోలాటాలు వాళ్ళందరూ కూడా భాగ్యవంతులే కదా. ఆ భగవంతుని యొక్క వాహన సేవ ముందు వాళ్ళు ఇలా ఎంతో భక్తి శ్రద్ధలతో కోలాటాల్ని అక్కడ చేస్తూ ఉన్నారు. ఆ స్వామిని మనం అందరం కూడా దర్శించుకుంటాం. విశేషంగా దేవదేవునికి దివ్య అనుగ్రహాన్ని పొందుతాం. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. దేవకీ సుతదేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. దేవకీ సుతదేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. గోవర్ధనధర గోకుల పాలక గోవర్ధనధర గోకుల పాలక దేవేశాధిపతే నమో 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 శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. సామజావన సారంగపాణి వామనా కృష్ణ వాసుదేవ శ్రీహరి. సామజావన సారంగపాణి వామనా కృష్ణ వాసుదేవ శ్రీహరి. రామనామ నారాయణ విష్ణు
రామనామ నారాయణ విష్ణు దామోదర శ్రీధర నమో 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 శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి చిరంతనాచ్యుత శ్రీ వెంకటేశ చిరంతనాచ్యుత శ్రీ వెంకటేశ నరమృగతే నమో 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 శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి నీలాంజనాద్రినిభమున్నసమాయతాక్షం ఆజారుజైత్రభుజమాయతకర్ణపాశం శ్రీవత్సలక్షణముదారగభీరనాభిం పశ్యేపదేవ శరదశతమీదృశం త్వాం. స్వామి, ఎల్లప్పుడూ కూడా నిన్ను దర్శించుకోవాలి. పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం అని వేదం చెప్పిన రీతిగా భక్తులందరూ కూడా పోటాపోటీగా అహమహిమికయా అన్న రీతిగా భగవంతుని దర్శించుకుంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క నిజమైనటువంటి భక్తికి ఇదే తార్కాణం. తెల్లవారి నుండి ఆ చలిలో వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని భగవంతుని సేవ కొరకు కాచుకొని ఉన్నారు కదా. ఇదే నిజమైనటువంటి భక్తి కదా. అటువంటి ఆ స్వామి ఈనాడు చిన్న శేష వాహనంలో అలా మాడవీధులలో ఊరేగుతూ గజరాజులు ముందుకు నడవగా కోలాటాలంతా కూడా ఆ భగవంతుని ఎదుట ఆ కైంకర్యాలు చేస్తూ ఉండగా శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి మలయప్ప సర్వాలంకార భూషితుడై తిరుమాడ వీరులో ఊరేగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా స్వామిని దర్శించుకునేటువంటి సందర్భంలో మనం ఏం కోరాలి? ఆ కర్పూర నీరాజనాల్ని ఎప్పుడైతే స్వామి అందుకుంటాడో సమస్తమైనటువంటి దృష్టి దోషాలంతా కూడా పోగొట్టబడతాయి. అందుకే పరమపదనాథుడికి పల్లాండు పాడిన వారు పెరియాళ్వారు. వారు ప్రజల యొక్క దృష్టి, ఆహా స్వామి ఎంత బాగున్నాడు, ఆహా ఎంత చక్కటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు, ఆహా స్వామివారి యొక్క తిరుముఖ మండలం ఎంతో అందంగా ఉన్నదే అని వాళ్ళు అలా ప్రశంసిస్తూ ఉంటే నిజమైనటువంటి భక్తి గలవాళ్ళు, ఆ ప్రేమ వశంగతులైనటువంటి వాళ్ళు అయ్యో మా స్వామికి దృష్టి దోషం తగలకూడదు అని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. అలా ఈ ప్రకారంగా ఆ మహద్వార హారతిని స్వీకరించి అలా మెల్లమెల్లగా స్వామి ఊరేగుతూ ఉన్నాడు. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఆ చిన్న శేష వాహనమని చెప్పినప్పుడు 5 పడగల శేషుడు. శేషుడు అంటేనే మిగిలిపోయేవాడు, భగవంతుని కైంకర్యం చేసేవాడు. తయా సహాసీనం అనంతభోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని అని యామునాచార్య వారు చెప్పిన రీతిగా భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆ శేషుడి మీద పవ్వళించి ఉంటాడు. అది ఆదిశేషుడు కావచ్చు, వాసుకి కావచ్చు, అన్నీ కూడా సర్పజాతి అన్నీ కూడా స్వామివారి కైంకర్యం చేస్తున్నాయి. ఆ విషయాలు మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం కూడా శేషుడి వలె ఉండాలి. భగవంతుడొక్కడే శేషి, మనమందరం కూడా శేషభూతులం.
అందువల్ల శేషి అనే శబ్దానికి భగవంతుడు ఒక్కడే ఉంటాడు. మనమందరం కూడా శేషులం కనుక శేషి సంబంధాన్ని తెలియజేసేటువంటి ఆ చిన్న శేష వాహన అంతరార్థాన్ని మనమందరం కూడా మన యొక్క హృదయంలో నిలుపుకొని స్వామివారిని దర్శించుకోవాలి. నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేపి వా మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠాపి నారద అని చెప్పిన రీతిగా భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఈనాడు? శ్రీవైకుంఠంలో లేదు. నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేపి వా, యోగుల యొక్క హృదయంలో కూడా నేను లేను. ఎక్కడ ఉన్నానంటే ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఆ మలయప్ప స్వామివారి యొక్క దివ్య వాహన సేవలో నేనున్నానన్నాడు. ఇదేమిటి విచిత్రం? భగవంతుడు ఇలా ఉంటాడా అంటే భక్తులు ఎక్కడైతే ఉంటాడో భగవంతుడు అక్కడ ఉంటాడు. అతడు భక్త పరాధీనుడు, భక్త వత్సరుడు, భక్త రక్షకుడు అతనే కనుక అటువంటి ఆ స్వామి నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేపివా మద్భక్తాః యత్ర గాయంతి, ఎక్కడైతే నా భక్తుల అందరూ ఐకకంఠ్యంతో నన్ను కీర్తిస్తూ ఉంటారు. అఖిలాండం నుండి ఆ భగవంతుణ్ణి భక్తులు దర్శించుకుంటూ ఉన్నారు. ఆ ప్రాంగణమంతా కూడా నిండిపోయింది. తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఇది బ్రహ్మోత్సవమా, ఇది గరుడ సేవ అని తెలియటం లేదు. అలా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈనాడు తిరుమల క్షేత్రానికి వచ్చున్నారు. తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు జరిగేటువంటి వాహన సేవలంతా కూడా వీక్షించి చరించాలి అని భక్తుల యొక్క ఒక ఆకాంక్ష అన్నమాట. భగవంతుడు కూడా పూర్తి చేస్తూ ఉన్నాడు. అటువంటి ఆ స్వామివారి సేవలో ఆనాడు ఆ గజరాజుని భగవంతుడు రక్షించాడు కదా. ఆ కృతజ్ఞతాభావంతో ఆ ఏనుగులు స్వామి కైంకర్యం చేస్తున్నాయి. నక్రగ్రస్తపదం సముద్రతకరం బ్రహ్మాదయో భూస్సురాః రక్షంతామితి దీనవాక్యకిరణం దేవేషు అసక్తేషు యః మా భైషీరితి తస్య నక్రహరణే చక్రాయుధ శ్రీధరోహి ఆర్తత్రాణ పరాయణస్స భగవాన్ నారాయణో మే గతి అని ఆనాడు ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి భగవంతుడు గజేంద్ర రక్షా త్వరితం భవంతం గ్రాహైరివాహం విషయై వికృష్టః అపార విజ్ఞాన దయానుభావం ఆప్తం సతాం అష్టభుజం ప్రపద్యే అని వేదాంత దేశికుల వారు చెప్పినదిగా గజేంద్ర రక్షా త్వరితం భవంతం. ఎలాగైతే గజేంద్రుని రక్షించడానికి ఆ త్వరాతిశయాన్ని ప్రదర్శించావో అదే ప్రకారం మా భక్తులైనటువంటి మా యొక్క గోడును నీవు వినడానికి అలా రావాలి అని కోరుకున్న రీతిగా ఆ భగవంతుడు ఈనాడు తిరుమలలో వేంచేసి ఉన్నాడు. ఆ ఆదివరాహ క్షేత్రంలో వేంచేసి ఉన్నాడు. సప్తాచలంలో వేంచేసి ఉన్నాడు. ఆ సప్తాచల నాయకుడికి ఈనాడు సప్త వాహనాలలో ఆ అద్భుతమైనటువంటి సేవ ఉంటుంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తన్మయత్వంతో ఆ కోలాటాలంతా కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. 64 కళలు కూడా భగవదర్పితములు చేయాలి. ఎందుకంటే అన్నీ కూడా భగవంతుడే. వామనావతారమేమి దశావతారాలంతా కూడా ఇక్కడ. ఎందుకంటే ఇచ్ఛామీన విహారకచ్చప మహాపోత్రిని దరిచ్చాహరే రక్షా వామన రోషరామ కరుణా కాకుస్థ హేలాహలిన్నే క్రీడావల్లవ కల్కవాహన దశా కల్కిన్నది ప్రత్యహం జల్పంతః పురుషాః పునంతి భువనం పుణ్యోగ పణ్యాపణాః అన్న రీతిగా ఆ దశావతారాల్ని ఎవరైతే స్మరిస్తారో, దశావతారాలు ఎవరైతే కీర్తిస్తారో వాళ్లకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. కనుక ఈనాడు భగవంతుడు చిన్న శేష వాహనంలో విశేషమైనటువంటి ఆభరణాలంతా కూడా ధరించి అద్భుతమైనటువంటి కిరీటాన్ని ధరించి తనే రాజాధిరాజు, తనే చక్రవర్తి, తనే సమ్రాట్టు అని తెలియజేసే విధంగా ఆ కిరీటాన్ని ధరించి ఉన్నాడు. ముఖ్యంగా శేషాచల వాసియతం వైకుంఠాన్ని పరిత్యజించాడు. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠం ఉత్తమం స్వామి పుష్కరిణీ తీరే రభయా సహమోదతే అన్నారు కదా. అందువల్ల అటువంటి స్వామి వైకుంఠాన్ని పరిత్యజించి తనకు ఇష్టమైనటువంటి ఆనందానంద జనకమైనటువంటి వైకుంఠాన్ని పరిత్యజించి ఈనాడు శేషాచలంలో, వెంకటాచలంలో, గరుడాచలంలో, అంజనాచలంలో, వృషభాచలంలో ఆ వృషాద్రిలో స్వామి కొలువు తీరి ఉన్నాడంటే మన కొరకు కదా. భక్తులందరూ కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుని తరించాలి కదా.
వాళ్ళకి మానవ జన్మ అనేది నరత్వం దుర్లభంలోకి అనే రీతిగా ఆ మానవ జన్మ అనేది మనం తిరిగి పొందలేదు. ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలి కదా. అందుచేత భగవంతుడు తనే ఏరి కోరి ఇక్కడ వచ్చాడు కనుక ఆ వృషభరాజులు కావచ్చు అన్నీ కూడా భగవంతుని యొక్క సేవలో ఉన్నాయి. గజరాజులన్నీ కూడా సేవలో ఉన్నాయి. కారణం ఏమిటంటే కృతజ్ఞత. ఆనాడు గజరాజును రక్షించడానికి ఆ భగవంతుడు పడినటువంటి పాటలు ఏమిటి అన్నారు. ఆ స్వామిని మనం దర్శించుకుంటాం, తరిద్దాం. देव नमो नमो अखिलांडनाथ नमो नमो आदिदेव नमो नमो अखिलांडनाथ नमो नमो वेद वेद्य नमो नमो श्री वेंकटेश नमो नमो वेद वेद्य नमो नमो श्री वेंकटेश नमो नमो आदिदेव नमो नमो अखिलांडनाथ नमो 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 वेदमु ब्रह्मकिच्चिन मत्स्यरूप नमो नमो मत्स्यरूप नमो नमो मनसि वेदमु ब्रह्मकिच्चिन मत्स्यरूप नमो नमो मत्स्यरूप नमो नमो कलयवारिधि तरुवजेसिन कमठ रूप नमो नमो कमठ रूप नमो नमो कलयवारिधि तरुवजेसिन कमठ रूप नमो नमो कमठ रूप नमो नमो आदिवराह नमो नमो आदिवराह नमो नमो अलरुभूमि धरुपजेसिन आदिवराह नमो नमो आदिवराह नमो नमो नारसिंह नमो नमो नारसिंह नमो नमो नरुमुगा कंबमुन वेड
నరసింహ నమో నమో బలసి బలి మూడడుగులడిగిన వామనుండ నమో నమో వామనుండ నమో నమో బలసి బలి మూడడుగులడిగిన వామనుండ నమో నమో వామనుండ నమో నమో బలిమిరాసుల నెల్ల తుంచిన పరశురామ నమో నమో పరశురామ నమో నమో బలిమిరాసుల నెల్ల తుంచిన పరశురామ నమో నమో పరశురామ నమో నమో మలసి రావణ కులమడంచిన మనుకులేశ నమో నమో మనుకులేశ నమో నమో మలసి రావణ కులమడంచిన మనుకులేశ నమో నమో మనుకులేశ నమో నమో పరాక్రమ విజయ శ్రీ బలభద్ర రామ నమో నమో బలభద్ర రామ నమో నమో బలపరాక్రమ విజయ శ్రీ బలభద్ర రామ నమో నమో బలభద్ర రామ నమో నమో సతుల చేరచిన బౌద్ధ రూప నమో నమో బౌద్ధ రూప నమో నమో పలుతెరంగుల సతుల చేరచిన బౌద్ధ రూప నమో నమో బౌద్ధ రూప నమో నమో కలియుగాంతమునందురాగల కల్కి రూప నమో నమో కల్కి రూప నమో నమో కలియుగాంతమునందురాగల కల్కి రూప నమో నమో కల్కి రూప నమో నమో కలుగు పది రూపముల వెలసిన కమల నాభ నమో నమో కలుగు పది రూపముల వెలసిన కమల నాభ నమో నమో వెలయ తిరుమల కొండ వెలసిన వెంకటేశ నమో
పురందరస్య వనశైలవాసినో భోగమేవ నిజభోగమా భజన్ శేష ఏష ఇతి శేషతాకృతే ప్రీతిమానహిపతి స్వనామని. ఎంతో చక్కగా సుందరబాహుస్తవంలో కురేషుల వారు ఆ సుందరబాహుస్వామిని వర్ణిస్తూ ఉన్నారు. మన వెంకటేశ్వర స్వామి కూడా సుందరబాహుస్వామి. శేషుడు తన యొక్క శరీరాన్ని వినియోగించుకుంటున్నాడు. ఆ వినియోగించడం చేత గొప్ప ఒక భాగ్యాన్ని పొందుతూ ఉన్నాడు అతను. భగవానునకు పలు రీతులలో సేవలు చేసేటువంటి ఆకృతుల ద్వారా ఇతన్ని శేషుడు అని చెప్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఆ కోలాటాలు తిరుమలకే చెందినది. తిరుమలలో మాత్రమే వైభవంగా జరిగేదివి. అందువల్ల శేషభూతుడు అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే భగవంతుడే ఒక్కడే శేషి. పితాచ రక్షక శేషి అన్న రీతిగా ఆ దేవదేవుడు ఒక్కడే శేషి. అతడే పిత, అతడే తండ్రి. మనమందరం కూడా అతని యొక్క పుత్రులం. మనమందరం కూడా అతని ద్వారా రక్షింపబడే వాళ్ళ నవవిధ సంబంధాన్ని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈనాడు ఆ ఆదిశేషుడు, వాసుకి, సర్పరాజు స్వామివారికి నివాస శయ్య ఆసన పాదుకాంశకోపధాన వరణాదిభి అన్న రీతిగా ఎన్నో విధాల కైంకర్యాలను చేస్తూ ఉన్నాడు. భగవంతునికి గొడుగుగా ఉంటున్నాడు, పాదుకులుగా ఉంటున్నాడు, పీతాంబరంగా ఉంటున్నాడు, అలాగే సింహాసనంగా ఉంటున్నాడు, పాన్పుగా ఉంటున్నాడు. ఇలా ఎన్ని రకాల సేవలు. మనం కూడా ఆ ప్రకారంగా భగవంతుడికి సేవ చేయాలి. ఒక్క సేవతో మనం ఎప్పుడూ కూడా సంతృప్తి పడకూడదు. స్వామివారికి పలు రకాలైనటువంటి సేవలు మనం చేసి తరిస్తూ ఉండాలి. ఈనాడు తిరుమలలో ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి ఆ రథసప్తమి పర్వదినాన రెండవ వాహనం శేషవాహనం. అంజలి ఘటించడం అనేది మన యొక్క భారతీయ సంప్రదాయం. భగవంతుడు కూడా అంజలి ఘటించిన వాళ్ళకి, ఆ రెండు చేతులు జోడించి నమస్కరించే వారినే తొందరగా అనుగ్రహిస్తాడట. కారణం ఏమిటంటే జలయతీతి అంజలి, అక్షరాణం అకారోస్మైన రీతిగా అకార శబ్దవాచ్యుడు పరమాత్మ. అకార శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మ యొక్క హృదయాన్ని ద్రవీకరింపజేసేటువంటి ముద్ర అంజలి ముద్ర. అందువల్ల ఎల్లప్పుడూ కూడా మనం రెండు చేతులు జోడించి భగవంతుని నమస్కారం చేసుకోవాలి. ఇదే మన యొక్క సత్సంప్రదాయం, మన యొక్క సనాతన ధర్మం కూడా. అలా చేస్తే చాలు భగవంతుడు తుష్టుడవుతాడు. అందువల్ల యమునాచార్యుల వారు కూడా ఎప్పుడైనా కూడా ఏదో ఒక సందర్భంలో తెలియకుండా రెండు చేతులు జోడిస్తే భగవంతుడు భారంగా భావించి అతన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి ఆ స్వామి ఈనాడు భక్తులందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో ఉన్న చోటు నుండి స్వామివారికి వివిధ రకాలైనటువంటి ఫలాలను అందిస్తూ కర్పూర నీరాజన అంతా కూడా సమర్పిస్తూ ఉన్నారు. చిన్న శేష వాహనారూఢైనటువంటి స్వామిని మనం దర్శించుకుంటూ ఉంటే మన యొక్క జన్మ ధన్యమైనదే కదా. 5 పడగల శేషుడు. ఈ 5 అనేటువంటి సంఖ్యకు ఏమి అర్థం? మనకు తిరుమలలో పుష్ప ప్రదర్శన, విద్యుత్ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారు ఊరేగేటువంటి వాహనాలంతటినీ కూడా ప్రతి ఒక్క భక్తుడు చూసి తరించాలనే ఉద్దేశ్యంతో ఆ పుష్పాలతో, విద్యుత్ కాంతులతో చక్కగా వాహనాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇది ఏకదిన బ్రహ్మోత్సవం. దాదాపు 1 గంటలో స్వామి యథాస్థానానికి చేరుకోవాలి. భక్తుల యొక్క హారతులంతా కూడా స్వీకరించబడవు. కారణం ఏమిటంటే భగవంతుడి ఆ కైంకర్యంలో అపచారాలు జరగకూడదు. అలా మెల్లమెల్లగా స్వామి వేంచేస్తూ ఉన్నాడు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ కోలాటాలంతా కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. మనకు ఈ కలియుగంలో భగవంతుడు కలవు సంకీర్త్యకేశం అన్న రీతిగా, కలవు వెంకటనాయక అన్న రీతిగా
ఆ కలియుగ ప్రత్యక్ష దైవం కామితార్థప్రదులైనటువంటి స్వామివారిని మనం నోరారా కీర్తించాలి. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అన్న రీతిగా ఆ గోవింద నామోచ్చారణం చేస్తే భగవంతుడు పులకితుడవుతాడు. అతనిని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్తూ ఉంటే ఆనందపడిపోతాడు. కేశవాది నామములున్నా కూడా భగవంతుడికి గోవిందనామం చాలా చాలా ఇష్టమట. ఎందుకంటే మనమందరం కూడా పరతంత్రుల్ని కాపాడడంలో భగవంతుడు ఎల్లప్పుడూ ముందు ఉంటాడు. ఎవరైతే తనను ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కాపాడుతాడు భగవంతుడు. అటువంటి ఒక సౌహార్దం, సౌలభ్యం, సౌశీల్యం, వాత్సల్యం అనేటువంటి గుణగణములు కలిగినవాడు. వశీ వదాన్య గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర స్థిర సమ కృతీకృతజ్ఞ త్వమసి స్వభావత సమస్త కళ్యాణ గుణామృతోదరి అని చెప్పిన రీతిగా భగవంతుడు వశీ, సర్వస్య వశీ సర్వస్వ ఈశాన అన్న రీతిగా సకల గుణాకరుడతడు. అటువంటి ఆ భగవంతుణ్ణి మనం నోరారా కీర్తించాలి కదా. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యథా అని కదా చెప్తున్నారు. ఈ కలియుగంలో నామ సంకీర్తనాత్ అన్యోపాయం అన్న రీతిగా ఆ ఉపాయం ఏమిటి అంటే జపతపాదులు కూడా అవసరం లేదట. చెయ్యాలి కానీ కష్టపడాలి. కష్టపడకుండా ముక్తినిచ్చేటువంటి ఒక ఉపాయాన్ని భగవంతుడు కలియుగంలో సూచించాడు అంటే, మనకు అనుగ్రహించాడంటే అది నామ సంకీర్తనం. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిపదం కురుమే ముకుంద అని కదా కులశేఖరాలు వాళ్ళు చెప్పారు. స్వామి శ్రీవల్లభ అని నోరారా కీర్తించాలి, వరదాన్ని కీర్తించాలి, వెంకటేశాన్ని కీర్తించాలి, గోవిందాన్ని కీర్తించాలి, ఏడుకొండలవాడాన్ని కీర్తించాలి. ఇది కదా స్వామి. ఆహా, ఎంత అద్భుతంగా అలా వేగవేగంగా ఆ భక్తులను చూడాలని భగవంతుడు కూడా కుతూహలమట. అందువల్ల అందరినీ కూడా వీక్షిస్తూ ఉన్నాడు. అందరూ కూడా భగవంతుణ్ణి అలా దర్శించుకుంటూ ఉన్నారు. ఇది చాలు కదా వీళ్ళకందరికీ కూడా. ఇటువంటి ఆ భగవానుని దర్శనం అనేది మన యొక్క సౌభాగ్య విశేషంతోనే మనకు కలుగుతుంది. మనం వాస్తవంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఉన్న చోటు నుండి భగవంతుని దర్శించుకుంటున్నాము. ఇదే మనకు 10,000. ఎందుకంటే అంతటా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు. అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్యనారాగణస్థిత అని వేదం కూడా పలుకుతుంది. అటువంటి స్వామిని ఎక్కడెక్కడో ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈనాడు తిరుమలకు వచ్చి ఉన్నారు. దాదాపు 3 లక్షల మంది భక్తులు ఇక్కడ వేంచేసి ఉన్నారు. స్వామివారిని దర్శించుకుంటాం, తరిద్దాం. తవ్వి తవ్వి ఎంత శోధించినాను, ఏ లోకమున లేడు ఇంతటి దైవము మరి. జోలి తవ్వి తవ్వి ఎంత శోధించినాను. సరిలేదు ఇతనికి నీ మంచి రూపున నెంచితే మరుని గన్న తండ్రి. ఇంచుకంత సరిలేదు ఇతనికి నీ మించు సంపదలనైతే మేటి లక్ష్మీకాంతుడు. మించు సంపదలనైతే మేటి లక్ష్మీకాంతుడు. పొంచి ఈతనికి నీడు పురుడించగలరా.
జోలి తవ్వి తవ్వి ఎంత శోధించినాను ఏ లోకమున లేడు ఇంతటి దైవము మరి జోలి తవ్వి తవ్వి ఎంత శోధించినాను తగ ప్రతాపమునను దానవాంతకుడితడు తగులని తని మారు దైవాలు లేరు తగ ప్రతాపమునను దానవాంతకుడితడు తగులని తని మారు దైవాలు లేరు పొగరు మగతనాన పురుషోత్తముడితడు పొగరు మగతనాన పురుషోత్తముడితడు వెగటై తని పాటి వెదకినా లేరు ఏ లోకమున లేడు ఇంతటి దైవము మరి జోలి తవ్వి తవ్వి ఎంత శోధించినాను ఏ లోకమున లేడు ఇంతటి దైవము మరి జోలి తవ్వి తవ్వి ఎంత శోధించినాను పట్టి మొదలించితేను బ్రహ్మగన్న తండ్రితడు మట్టున నింతటి వారు మరి వేరి పట్టి మొదలించితేను బ్రహ్మగన్న తండ్రితడు మట్టున నింతటి వారు మరి వేరి ఇట్టే శ్రీ వెంకటేశుడికి వరదుడు ఇట్టే శ్రీ వెంకటేశుడికి వరదుడు కొట్టగొనని తరులా కురిసేగలరా ఏ లోకమున లేడు ఇంతటి దైవము మరి జోలి తవ్వి తవ్వి ఎంత శోధించినాను ఏ లోకమున లేడు ఇంతటి దైవము మరి జోలి తవ్వి తవ్వి ఎంత శోధించినాను మకుట మకుటమాలోత్తంస చూడాలలామ స్వలక తిలకమాలా కుండలైస్సోర్ధ్వపుండ్రైః మణివర వనమాలాహార కేయూరకంఠ్యైః తులసి కటక కాంచీ నూపురాద్యైశ్చ భూషైః అసిజలజరతాంగైశార్ంగ కౌమోదికీభ్యాం అగణిత గుణజాలైరాయుధైరప్యథాన్యైః సతత వితతశోభం పద్మనాభం వనాబ్ద్రేః ఉపవన సుకలీలం సుందరం వందిషీయ. స్వామివారు రథసప్తమి నాడు చిన్న శేషవాహనంలో మలయప్ప ఎలా వేంచేసి ఉన్నాడు. మకుట మకుటమాలోత్తంస చూడాలలామ. ఆహా, ఆ కిరీటానికి చుట్టూ అలంకరింపబడినటువంటి రత్నమాల, అది కిరీటంలోని శిరోరత్నం, గొప్ప శిరస్సుకు అలంకరింపబడ్డ ఆభరణాలు, అందమైనటువంటి ముంగురులు, ముత్యాలు పొదిగినటువంటి బంగారంతో చేయబడ్డ లలాట హారమాల, కర్ణాభరణాలు, ఊర్ధ్వపుండ్రాలతో పాటు గొప్ప మణి అయిన కౌస్తుభం, వైజయంతి వనమాల, ముత్యాల హారాలు, భుజకీర్తులు, కంఠసీమను ఆ అలంకరించేటువంటి కంఠికలు, తులసీమాల, ముంజేతి కంకణాలు, మొలనూలు, నూపురాలు మొదలైనటువంటి అలంకారాలచే స్వామి విరాజిల్లుతున్నాడు. ఎంత సౌభాగ్యం మనకు ఈనాడు. అటువంటి స్వామి బ్రహ్మోత్సవాలలో మాత్రమే మనకు ఇలా దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడంటే, ఈనాడు ఏకదిన బ్రహ్మోత్సవంగా
ప్రసిద్ధిగాంచినటువంటి రథసప్తమి నాడు స్వామి ఇలా మకుటమాలోత్తంస చూడాలమన్న రీతిగా ఉన్నాడు. అది మాత్రమా ఆ కిరీటాన్ని దర్శించుకోవాలి మనం. అజానజ స్వగత బంధురగంధలుబ్ధ బ్రాహ్మ్యద్విదగ్ధ మధుపాళి సదేశకేశం విశ్వాధిరాజ్య పరిబర్హ కిరీటరాజం అన్న రీతిగా ఆ విశ్వాధిరాజ్యం అంటే తనే అందరికీ కూడా స్వామి. అందువల్ల అటువంటి అద్భుతమైనటువంటి కిరీటాన్ని ప్రణత సురకిరీట ప్రాంత మందారమాల అని చెప్పిన రీతిగా ఆ అద్భుతమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు. దేవదేవుడికి కుంభహారతి జరుపుపడుతున్నది. మనం ఎల్లప్పుడూ కూడా స్వామిని ఎలా ప్రార్థించుకుంటూ ఉండాలి. స్వామి ఎల్లప్పుడూ మమ్మల్ని ఈ ప్రకారంగా అనుగ్రహించండి అని శ్రియకాంతాయ కళ్యాణధిగే దయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇట్టిదివో హరికృపయంచినను, ఇట్టిదివో హరికృపయంచినను, గట్టిగా నా హరికృపే కలదువు మాకు. ఇట్టిదివో హరికృపయంచినను, గట్టిగా నా హరికృపే కలదువు మాకు. ఇట్టిదివో హరికృపయంచినను. బలు హిరణ్యాక్షుడు ప్రహ్లాదుని బట్టి జలధి వేసిన నీరు చట్టైతేలే. బలు హిరణ్యాక్షుడు ప్రహ్లాదుని బట్టి జలధి వేసిన నీరు చట్టైతేలే. కలుషించి కమ్మరాను కడునగ్నిదోసిన నిలువెల్ల చల్లని నీరై తోలకే. కలుషించి కమ్మరాను కడునగ్నిదోసిన నిలువెల్ల చల్లని నీరై తోలకే. ఇట్టిదివో హరికృపయంచినను, గట్టిగా నా హరికృపే కలదువు మాకు. ఇట్టిదివో హరికృపయంచినను. దిట్టయేనుగులచే దికొలిపిన వాటినట్టే కొమ్ములు తమురైపోయెను. దిట్టయేనుగులచే దికొలిపిన వాటినట్టే కొమ్ములు తమురైపోయెను. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ నారాయణ